నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు తీర్చాలని చెప్పి ఇందిరా చౌక్ దగ్గర ఎక్కడైతే ధర్నా వేయడం జరుగుతుంది. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు అసలు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు, దానికన్నా కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు, కారణాలు ఏంటి? మాకు చాలా కోరికలు చాలా న్యాయమైన కోరికలు చాలా ఉన్నాయి. అవి ఒక్కటి కూడా గవర్నమెంట్ 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. మన పిఆర్సీ ప్రకటిస్తలేడు, ఇంకా అది ఇస్తలేడు. మెడికల్ రియంబర్స్మెంట్ ఫ్రీ మెడికల్ అది ఇస్తలేడు. అన్ని పెండింగ్లో పెట్టిండు కూర్చున్నాడు. ఒకళ్ళు ఇంతకుముందు అంటే వాళ్ళకంటే ఇంకా వీళ్ళకి ఇచ్చిన తయారయ్యారు. మాకు చాలా బాధలు అవుతున్నాయి. ముసలి మరి ఉండాలన్నా పోవాలన్నా ఒక చెప్పమన్నారు రేవంత్ రెడ్డి. అంటే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేకపోతే ఎట్లా? తీసుకెళ్ళినాం డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రిని కార్యవర్గం అక్కడ వాళ్ళని అందరూ కలిసినాం. మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కలిసి ఏం చెప్పారు? తెచ్చిండు మా ఎవరు ముఖ్యమంత్రి. ఈ ఒక 7 మందితోని ఒక సమావేశం పెట్టి ఒక వారం రోజులు 10 రోజులు దింపిండు. అటు చేసి పంపిండు, నీళ్ళలో వేసి పంపిండు. మరి మాది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు తీర్చడానికే ఈ ప్రభుత్వం ఉందని చెప్తారు. సో ఎంతవరకు ప్రభుత్వము దీనిపైన చర్యలు తీసుకునే ఆస్కారం ఉందంట? మేము ప్రజల లెక్క కనబడతాంలేము ఆయనకు. మేము ప్రజల లెక్క కనబడతలేము. ప్రజల కోసం చేయాలి. మేము ప్రజలం కాదు కాబట్టి మా కోసం చేస్తలేడు. అట్లా అని మేము అనుకుంటున్నాడు కావచ్చు ఆయన. సో ఈ ధర్నా ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నాం? మా కోరికలన్నీ మా న్యాయమైన కోరికలు. మేము ముసలోళ్ళము, మరి మా నెరవేరుస్తావా? మాకేదైనా శిక్ష ఇస్తావా చెప్పు. నువ్వు శిక్ష ఇస్తే మనం అందరినీ జైలు వేసి మేము జైల్లోకి వచ్చి ఉంటాం. మళ్ళీ దండం మీద తిట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ భార్య పిల్లలతో మమ్మల్ని వాళ్ళకి పంపించాలి. పెన్షనర్స్ బకాయిలు ఇప్పటిదాకా 24 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా పెన్షనర్స్ బకాయిలు ఇవ్వట్లేదండి. పెన్షన్ రాగానే అందరు కుటుంబ సభ్యులు అంతా తర్వాత ఎంప్లాయీ బాధ్యతగా బిడ్డకు పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, పిల్లల అని చదివించాలి, ఇంకా కొంతమంది చదివించే ఇది ఉంటుంది, తర్వాత ఇల్లు కట్టుకునేది ఉంటుంది. సో చాలా పెండింగ్ వర్క్స్ అన్ని క్లియర్ చేసుకునే ఇది ఉంటుంది. ఆ బకాయిలు అంటే మా పైసలే కదా, ఎంప్లాయీస్ పైసలే మాకు ఇవ్వడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, డబ్బులు లేవు, కోసుక తింటారా నన్ను కోసుక తిన్న డబ్బులు లేవు అని అంటున్నారు. దయచేసి పెన్షనర్స్ అంటే ఇదివరకు సర్వీస్ చేసిన ఒక హక్కుతోని అడుగుతున్నాము. 35-40 ఏళ్ళు ప్రజలకి ప్రభుత్వాలకి పనిచేసి మేము అడగడు. ఇది భిక్ష కాదు, అడుక్కోవడం కాదు, ఇది మా హక్కు. మా హక్కుని మీ ప్రభుత్వాలు అమలుపరచాలి. ప్రభుత్వాలు అలసత్వంగా ఉదాసీనంగా ఉన్నాయి. ఇది దయచేసి ప్రభుత్వాలు మానుకోవాలి. మా పెన్షనర్స్ అంటే ఏ హక్కులు లేని మనుషులు కాదు, వాళ్ళు సర్వీస్ చేసినందుకు హక్కులు అడుగుతున్నారు. డిఏ ఇప్పటిదాకా 5 డిఏలు చెల్లించని ప్రభుత్వాలు ఇప్పటిదాకా చూడలేదండి. 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్కి నగదు మెడికల్ ఇది ఇవ్వాలి. తర్వాత పిఆర్సీ వేయట్లేదండి. పిఆర్సీ నియామకాలు జరగాలి. ఎంప్లాయీస్ ఈరోజు చూసారు కదా, మొత్తం రోడ్లన్నీ పెన్షనర్స్తోని ఎట్లా నిండినాయో. ఈరోజు మహాధర్నాగా ఈరోజు రావడం జరిగింది. పెన్షనర్స్ ఈరోజు అంటే మా పెన్షనర్స్ సత్తా ఏంటిదో ఈరోజు చూపించారు. మొత్తం పెన్షనర్స్ ఐక్యత వర్ధిల్లాలి, ఇలాగే ఉంటుంది. సో ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికైనా 5 డిఏలు ఇవ్వాలి. ఈహెచ్ఎస్ అయితే మహిళలకి చాలా అవసరం అండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇది ఎప్పటిదో డిమాండ్, ఈహెచ్ఎస్ అనేది అమలు చేయాలనేది. ఇప్పటిదాకా ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ అమలు చేయట్లేదు. ప్రభుత్వం అంటే ఈ గవర్నమెంట్ చాలా అంటే మేనిఫెస్టోలో కూడా అది చెప్పిండ్రు, మీకు డిఏ వెంటనే చెల్లిస్తామని, మీ డిఏల పెన్షనర్స్ బకాయిలు మేము ఉంచుకోమని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రంటే వాళ్ళకి ఎంత అంటే వాళ్ళు ఎంత కాన్షియస్గా ఉన్నారు పెన్షనర్స్ పట్ల అనేది అర్థమవుతుంది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పడేసిండ్రు. ఇది సరి అయింది కాదు. ఇది వెంటనే డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి, ఈహెచ్ఎస్ నగదు అమలు పరచాలి, పిఆర్సీ వెంటనే నియమించాలి అని
మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అని చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంది, ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? ప్రధానమైన డిమాండ్స్, నా పేరు రమాదేవి, వరంగల్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్, హన్మకొండ వరంగల్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్. ప్రధానమైన డిమాండ్స్, రిటైర్ అయిన ఇవాళ 2 సంవత్సరాలుగా రిటైర్ అయిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళ పెన్షన్ ఇతర సౌకర్యాల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఒకనాడు ధర్నా ఉపాధ్యాయులది అంటే ప్రభుత్వం తప్పనిసరిగా దిగి వచ్చి చర్చలు జరిపే పరిస్థితి ఉండే. కానీ గత ప్రభుత్వము అనుసరించిన విధానాల వల్ల, నియంతృత్వం వల్ల ఇవాళ వచ్చిన ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని స్థితిలో ఉన్నామని చెప్తున్నప్పటికీ ఇతరత్ర కార్యక్రమాలకు, అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ దాదాపుగా 2 లక్షల పైన ఉన్న పెన్షనర్లకు చాలా అన్యాయం జరుగుతున్నది. అంటే ఈ సమస్య గత ప్రభుత్వం నుంచే ఉంది. గత ప్రభుత్వం నుంచి ఉంది. ఆ ప్రభుత్వము అనవసరంగా రిటైర్మెంట్ వయస్సును పెంచి ఉపాధ్యాయులను కావచ్చు, ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక పెద్ద సమస్యలోకి నెట్టేసి తన చేతులు దులుపుకుంది. దాంతో పాటుగా మాకు ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మాకు కనీసం డిఏలు ఎప్పటికప్పుడు ప్రకటించాల్సిన డిఏలను కూడా పెండింగ్లో పెడుతూ, మాకు ఇప్పటికే అమలు పరచాల్సిన పిఆర్సీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా మేము దాచుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వని పరిస్థితులు, జీపీఎఫ్ కావచ్చు, ఇంకా ఇతర సౌకర్యాలు ఏ ఉన్నాయో వాటన్నిటిని కూడా లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు, మా అవసరాలు మేము తీర్చుకోలేని పరిస్థితి. వాళ్ళు చాలామంది రిటైర్మెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదా ప్రశాంతమైన జీవితం గడపాల్సిన పరిస్థితి. వీటన్నిటిని కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు కూలదూసి ప్రజలను, పెన్షనర్లను ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేయడం జరిగింది. తర్వాత హెల్త్ కార్డు గురించి గత 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా కూడా హెల్త్ కార్డు గురించి ఎటువంటి ముందుకు సాగడం లేదు. మేము స్వచ్ఛందంగా మా వంతుగా తలా 500 రూపాయలు ప్రతి నెల చెల్లించడానికి సిద్ధపడ్డప్పటికి కూడా దాన్ని కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఇవాళ మొత్తం వైద్యం అంతా ప్రైవేటు పరమైన పరిస్థితుల లోపల ఒక చిన్న సమస్య వచ్చిందంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాము. అసలు ప్రభుత్వాలు విద్యను, వైద్యాన్ని రెండింటిని కూడా జాతీయం చేసుకొని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన పరిస్థితుల్లో ప్రైవేటు శక్తులకు అనుమతిస్తూ కార్పొరేట్ శక్తుల వలలో పడి సామాన్య ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతూ ఉంది. అదేవిధంగా పెన్షనర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా రీఎంబర్స్మెంట్ చేసుకోండి అంటారు. అది దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. అవి వస్తాయన్న ఆశ కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వాడి ఈ పరిస్థితి లోపల చాలాసార్లు ప్రభుత్వము కొత్తగా ఏర్పడింది కాబట్టి గత సమస్యల నుంచి బయటపడ్డ తర్వాత మనకు అవకాశం ఇస్తుంది అని చెప్పి ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూడడం జరిగింది. కానీ ఇక ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదా వేస్తూ కనీసం గత డిఏ క్యాబినెట్ సందర్భం లోపల ఇచ్చిన హామీని కూడా ఇవాళ నెరవేర్చలేదు. అంటే వీళ్ళ పెన్షనర్లను ప్రభుత్వం చాలా లైట్గా తీసుకుంటున్నది. కానీ ఈ కుటుంబాలన్నీ కలిస్తే రేపు ప్రభుత్వాలకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది, రేపు ఎన్నికలు వచ్చిన సందర్భం లోపల ఇవి ఎటువంటి గుణపాఠాన్ని నేర్పుతాయి అనేది ఇదివరకు కూడా రాజకీయ పార్టీలకు అనుభవమే ఉంది. ఇవాళ ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెన్షనర్స్ యొక్క డిమాండ్స్ అన్నింటిని కూడా నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వాలు ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం పైన ఎట్లా చూస్తారు? దాన్ని పెంచడం చాలా పొరపాటు. ఇవాళ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న యువత తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు ఇదివరకే కోల్పోవడం జరిగింది. ఇవాళ ఇప్పటికి కూడా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనే అవకాశాన్ని రానియకుండా, కల్పించకుండా ఈ వాళ్ళు ఆర్థిక వెసులుబాటు ఇవ్వలేము అనే దృష్టితోటి చేతులు దులిపేసుకుంటే ఇవాళ యువత నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడింది. మనకు తెలంగాణ యువత మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం వల్ల ఇవాళ మేము నష్టపోయినామని చెప్పి బాధపడే పరిస్థితుల్లోకి నెట్టివేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రిటైర్మెంట్ వయసు పెంపు అనేది సమర్థనీయం కాదు. ఇవాళ చాతగాని స్థితిలో సిలిండర్లు పెట్టుకొనో, చేతికర్రలు పట్టుకొనో, ఆక్సిజన్ పెట్టుకొనో పోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఉపాధ్యాయులను పదవి బాధ్యతల మీద నెట్టేసి యువతకు మాత్రం అటువంటి అవకాశం కల్పించకుండా వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరిగేలాగా వాళ్ళు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వాళ్ళ కోచింగ్ల పేరు మీద వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు, జాబ్ గ్యారంటీ, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కొత్తగా పెద్దగా ఉపాధి అవకాశాలు ఏమీ వాళ్ళకు చూపించడం జరగట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెంచిన వయసు తగ్గించినా పర్వాలేదు, కానీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం అనేది శోచనీయం. గత కొంతకాలంగా 2023 నుంచి చాలా మంది కనీసం 10-15 వేల మంది పెన్షనర్స్ రిటైర్ అయ్యారు. ఈనాడు వారికి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఈరోజు ఇవ్వాల్సిన స్థితిలో లేదు. అదే విధంగా చూడండి, ప్రభుత్వం అన్నది ఒక్కొక్కరికి వారి దగ్గర ఈనాడు పెన్షనర్స్ కు న్యాయంగా రావాల్సిన 500-600 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉన్నాయి. ఈనాడు చూడండి, వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆరోగ్య సమస్యల గురించి తమ జేబుల నుంచి అప్పులు తెచ్చి కార్పొరేట్ హాస్పిటల్ కట్టారు. కానీ ఈ రోజు కొన్ని వందల కోట్లు ప్రభుత్వం దగ్గర బకాయిలుగా పేరుకుపోయినాయి. కానీ ప్రభుత్వం అన్నది ఏమన్నదంటే మీకు ఈహెచ్ఎస్ ఇచ్చి మీకు అందరికీ కూడా ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి పేర్కొన్నది. కానీ దానికి ఇంతవరకు కూడా విధి విధానాలు ఇవ్వలేదు. అదే విధంగా చూడండి, గత 23 నుంచి ఇప్పటి వరకు కూడా 15,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళు రావాల్సిన గ్రాట్యుటీ కానీ అదే విధంగా రావాల్సిన ఇతర అలవెన్సెస్ కానీ ప్రభుత్వం ఇవ్వకపోతే స్వచ్ఛం. అయితే మొన్న ప్రభుత్వం ఏమన్నదంటే గత జూన్ నుంచి ప్రతి నెల మీ 100 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ఇప్పటి వరకు కూడా ఆచరణ రూపంలో లేదు. కాబట్టి మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మా యొక్క న్యాయపరమైన కోరికలు మీ గొంతమ్మ కోరికలు కావు. ఇది కేవలం మాకు రావాల్సిన న్యాయమైన పరమైన కోరికలు కోరుతున్నాం. ఒకటి, పెన్షనర్లందరికీ కూడా సకాలంలో అందరికీ కూడా రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు 40-50 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యే సమయంలో చేసినప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చెప్పండి, వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు వాళ్ళ చదువుల గురించి, పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి. దాన్ని రాకుండా మళ్ళీ దాని గురించి అప్పు చేయాలి. ఈ మధ్య కాలంలో కనీసం ఒక 10 మంది ఎంప్లాయీస్ తమకు రావాల్సిన బకాయిలకు చచ్చిపోయారు. దాని ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఈ యొక్క ధర్నా దృష్టిలో పెట్టుకొని మేము కోసే యొక్క న్యాయపరమైన డిమాండ్లు అన్నిటి కూడా మీరు చేయాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాకుండా రిటైర్ అయిన వాళ్లకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా లేకుండా అందరినీ ఆత్మహత్యలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం ఈ దెబ్బతో స్పందించాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మాకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కూడా ఇంతవరకు మా యొక్క వాటా ఇచ్చినప్పటికీ ఇంతవరకు చేయడానికి సిద్ధంగా లేదు. తర్వాత అందరూ కూడా ఇప్పటికీ రిటైర్ అయ్యి 1 year అబోవ్ అయిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక్క రూపాయి బిల్ల రావటం లేదు. వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మాత్రం స్పందించడం లేదా? మరొకటి ఇంకో విషయం ఏంటంటే ఈహెచ్ఎస్ పెన్షనర్స్ కు సాధారణంగా వ్యాధులు రకరకాలుగా వస్తాయి. మా పెన్షనర్స్ అందరూ కూడా ఈ హైదరాబాద్ లోని లక్షల రూపాయలు తగలబెడుతున్నారు. అయినప్పటికీ స్పందన లేదు. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండి, దేనికి ప్రభుత్వాలు ఉండి? మేము వెంటనే ఈహెచ్ఎస్ ప్రకటించాలి, ఈహెచ్ఎస్ అది చేయాలి. తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళ యొక్క రావాల్సినవన్నీ కూడా ఇచ్చేయాలి. తర్వాత మాకు రావాల్సిన 5 DAలు పిఆర్సి వెంటనే ఇవ్వాలి. 398 వాళ్ళకు ఏది ఏపీ వాళ్ళకు ఇచ్చిండ్రు, మన తెలంగాణలో ఇంతవరకు గతి లేదు. ఏ విషయంలో కూడా మేము సిద్ధంగా ఆ విధంగా అందుకొరకే చివరిగా ఈ యొక్క ఉద్యమం చేయాలని మేము అందరం వచ్చాం. ఇది కంచర్ల వెంకటాచారి, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిని, మహబాద్ జిల్లా. ఈరోజు పెన్షనర్స్ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వ ప్రచార సాధనాలన్నీ మరి ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ తీసుకుపోయేటువంటి ఉద్యోగులు నిన్నటి దాకా పనిచేసి అలసిపోయి అలా పెన్షనర్స్గా మారినటువంటి పెన్షనర్స్ అనేక జీవితకాలం అంతా పనిచేసి ఈరోజు పెన్షనర్గా మారినప్పుడు మాకు రావాల్సినటువంటి మరి పెన్షన్స్ అమౌంట్ అంతా గ్రాట్యుటీ కానీ కమిటేషన్ కానీ ఈరోజు ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది సరి అయింది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రిటైర్డ్ అయిన వాళ్లకు రావాల్సినటువంటి పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ కమిటేషన్ కానీ వెంటనే ఇప్పియాలి. తర్వాత మాకు పెన్షనర్లకు అనేక వైద్యపరమైన సమస్యలుంటే ఈహెచ్సి
దానికి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో, మిగతా హాస్పిటళ్లలో, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ కార్డ్స్, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు. కాబట్టి నగదు ఇవ్వకుండా పూర్తిగా మరి ఉద్యోగులుగా, పెన్షనర్లుగా అందరికీ వైద్య చికిత్స అందించాలి. అది మళ్ళా ప్రత్యేక ఉపాధ్యాయులుగా వాళ్ళ సర్వీస్ చేసిర్రు, వాళ్ళ సర్వీసును కూడా గుర్తించాలి. ఇంకా అనేక సమస్యలు మరి ప్రభుత్వంతో గతంలో చర్చలు జరుపుకొని మరి కార్యరూపం దాల్చట్లేదు. మొన్న డిఏ ఇచ్చినప్పుడు కూడా మరి పెన్షనర్లు కానీ, ఉద్యోగులు కానీ అనేక మార్లు చెప్పినటువంటి సందర్భంలో మరి పెన్షన్ కార్డు పైన అందరికీ చికిత్స అందిస్తాం, రేపటి నుంచి కార్యరూపం దాలుస్తాం అని చెప్పినాక కూడా అమలు చేయకపోవడం అనేది, దాన్ని పక్కకు పెట్టడం అనేది, 17,000 కోట్లు కేటాయిస్తానని ఇవాళ కూడా దాన్ని తాత్సారం చేసి మరి పెన్షనర్లకు ఇవ్వకపోవడం అనేది సరైంది కాదు. ఇట్లా మరి వ్యతిరేక పని చేయకపోవడం వల్ల మేమంతా విసిగి వేసారి మంత్రుల చుట్టూ తిరిగి మేము చివరికి మరి పోరాట రూపాన్ని ఎంచుకొని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర అనేక వేలాదిగా మరి పెన్షనర్స్ అందరూ వచ్చి ఇలా మరి ధర్నా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి సరి అయింది కాదు. ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన మరి వెంటనే కార్యరూపం దాల్చి మరి బడ్జెట్ కేటాయించి మాకు మరి ఆదరణ కల్పించాలి, రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మహబాజు డిస్టిక్ నుంచి అని రావడం జరిగింది సార్. ఈ రోజు ఈ పెన్షనర్స్ ను, ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి పెన్షనర్స్ ను ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వము ఈ ముసలి వాళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టడం దురదృష్టకరము. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ రిటైర్ అయినటువంటి, అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. మళ్ళీ 3 ఏళ్లు పెంచిన తర్వాత ఇప్పటికీ సంవత్సరం దాటి చాలా మంది వేల కొద్ది ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ రిటైర్ అయ్యారు. వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ అండ్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేసి మానసిక వేద గురి చేస్తున్నటువంటి సమస్యని ఇవాళ చాలా మంది రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ ఎదుర్కొంటా ఉన్నారు. కేవలం ఒక పెన్షన్ ఇచ్చి గ్రాట్యుటీ కానీ, కంపెన్షన్ కానీ ఇవ్వకుండా మానసికంగా వేది చాలా మంది మరి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, రిటైర్ అయినాక ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్లన్నీ వాళ్ళ నీరు గారిపోయేటువంటి పరిస్థితి. అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక బిల్స్ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఓల్డ్ ఏజ్ లో దాదాపు 30-40 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకు ఓల్డ్ ఏజ్ లో అనేకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి ఈహెచ్ఎస్ లో ఫ్రీ వైద్యం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ గత ప్రభుత్వము హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది. కానీ నేటి వరకు కూడా ఏ హాస్పిటల్లో కూడా ఫ్రీ వైద్యం లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ మాత్రమే ముందు మేము పెట్టి తర్వాత క్లెయిమ్ చేసుకుందామంటే అది ఈ కుబేర్ అని ఒకటి పెట్టి దాంట్లో ఆ బిల్స్ పోతే సంవత్సరాల తరబడి అందులో పెండింగ్ ఉండడం వల్ల ఉద్యోగులు చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. అదే విధంగా ఇవాళ ఇంకా అనేకమైనటువంటి సమస్యలను మరి పెన్షనర్స్ కు కనీసం ప్రభుత్వము జేఏసీని పిలిచి మాట్లాడి కూడా ఒక పెన్షనర్ జేఏసీని పిలవకుండా కాలయాపన చేసి ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి ఎంతో కాలం 40 ఏళ్ళు సర్వీస్ చేసిన వారి యొక్క అవసరాలను ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయటం లేదు. ఇది చాలా దుర్మార్గము. కనుక ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఈ పెన్షనర్స్ ఉండబడినటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అనేక మంది పెన్షనర్స్ వివిధ సంఘాలకు సంబంధించినటువంటి, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పెన్షనర్స్ రావడం జరిగింది. వారందరూ మరి ఇవాళ చేయకపోతే నిరాహార దీక్షకు కూడా పూనుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అన్ని సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.